Once again, welcome back to Prime Time Debate. రైట్, ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా మధ్య జరుగుతున్నటువంటి వార్ మనం చూస్తున్నాం. డే 1 నుంచి ఎటువంటి సంక్షోభం నెలకొంటోంది అనేది మనం మాట్లాడుకున్నాం. అయితే 14 రోజుల పాటు యుద్ధం జరిగిన తర్వాత వాస్తవ పరిస్థితులు ఏంటి, మన దేశంలో సిచ్యువేషన్స్ ఏంటి, మెయిన్ గా ఎక్కడెక్కడ నష్టం జరుగుతుంది, ఎక్కడెక్కడ ప్రజలు కష్టాలు పడుతున్నారనే విషయాలకు సంబంధించి ఈ రోజు మనం మాట్లాడదాం. మొదటిగా మళ్ళీ లాక్ డౌన్ కష్టాలు స్టార్ట్ కాబోతున్నాయా? అదేంటి, మనందరం రోజుల మీద తిరుగుతున్నాం కదా, లాక్ డౌన్ అంటే ఇంట్లో ఉండాలి కదా, మరి అట్లా కాకుండా మనం బయట తిరుగుతున్నప్పుడు లాక్డౌన్ అంటారేంటి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. లాక్డౌన్ మీకు జ్ఞాపకం ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్, స్కూల్స్ కాలేజీలు అన్ని కూడా ఇంట్లో నుంచే నడిచే విధంగా అన్ని బంద్ చేసినటువంటి సిచ్యువేషన్స్, ఎక్కడ కూడా ఏది బయట రానటువంటి సిచ్యువేషన్, ప్రతిదీ కూడా కొరత. అంటే ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోలేమో ఎక్స్పోర్ట్ చేసుకోలేము కదా, ఎక్కడికక్కడ ఆగిపోయింది సప్లై అనేది. సో ప్రతి దానికి కొరత ఏర్పడింది. సేమ్ సిచ్యువేషన్స్ ఐటీ కార్డు చూస్తే కనుక మొత్తం వర్క్ ఫ్రమ్ హోమే నడుస్తోంది. స్కూల్స్ కాలేజీల వరకు పక్కన పెడితే, ఎందుకంటే ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి తప్పని పరిస్థితుల్లో రన్ చేస్తున్నారు. ఒకవేళ మధ్యాహ్న భోజన పథకాలు ఇవి అవి నడుస్తున్న టైంలో, లేదంటే ఇటువంటి సిచ్యువేషన్స్ లో చూస్తూ ఉంటే కనుక వాటికి ఐటీ కారిడార్ లో కావచ్చు, భోజనాలు స్నాక్స్ ఇవన్నీ కూడా కొరతగా ఉంటుంది. కాబట్టి అటు గ్యాస్ లేదు, రవాణా ట్రాన్స్పోర్టేషన్ లో పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఇవన్నీ కొరత ఏర్పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ లో పూర్తిగా కూడా లాక్ డౌన్ విధిస్తున్నటువంటి సిచ్యువేషన్. అంటే ఇంటి దగ్గర నుంచి వర్క్ ఫ్రమ్ హోమే చేయండి అంటున్నారు. నెక్స్ట్ మనం చూస్తే ప్రపంచం నాశనం కాపోతుందా, ప్రపంచం సర్వనాశనం కాపోతుందా? ఇది మిమ్మల్ని అందరినీ భయపెట్టే ప్రయత్నం కాదు, జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులు. ఎక్కడో పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతోంది, మనకేంటి అనొచ్చు, కానీ ప్రపంచం మొత్తం కూడా ఒక ఆర్థిక పరంగా విధ్వంసం సృష్టిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అనేక దేశాల్లో ఉన్నటువంటి రేట్లకి 10 రెట్లు ఎక్కువ పెట్టినా ఎక్కడ మనకి ఆ వస్తువు దొరికినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఆ స్థాయిలో ప్రపంచ దేశాలన్నీ కూడా మునిగిపోతున్నట్టు సిచ్యువేషన్. ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తే కనుక అన్ని దేశాలు కూడా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే కొనసాగితే అటు పెట్రోల్, డీజిల్, గ్యాస్, ముడి చమురు, ఇట్లా అన్ని విషయాల్లో కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. యూరప్, అమెరికా, ఆసియా అనే తేడా లేకుండా ప్రతి దేశం కూడా అవస్థ పడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇది రోజువారీ జీవితం మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్. పెట్రోల్ బంక్ లో మనకి నో బోర్డ్, అంటే నో స్టాక్ బోర్డ్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. దీనికి సంబంధించి బాధితులు ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఏదైతే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో 5 పెట్రోల్ బంకులు ఉన్నప్పటికీ 4 పెట్రోల్ బంకులు ఇప్పటికే డీజిల్ కొరతతో నో స్టాక్ బోర్డు పెట్టేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఒకటే ఒక బంక్ నడుస్తూ ఉన్నది. ఈ బంకులో వచ్చి దాదాపు 40 నిమిషాలైనా ఇప్పటి వరకు పెట్రోల్ దొరకనటువంటి పరిస్థితి ఈ జిల్లా కేంద్రంలో కనబడుతూ ఉంది. ఈ పెట్రోల్ కొరత, డీజిల్ కొరత లేకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెడీగా నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూస్తే కనుక గ్యాస్. ఈ గ్యాస్ బండ కష్టాలు చూస్తే అంతా ఇంత కాదు. మనకి నిత్యావసర వస్తువుల విషయానికి పక్కన పెడితే ఈ గ్యాస్ బండ లేక చాలా వరకు ప్రైవేట్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, హోటల్స్, రెస్టారెంట్లు, పీజీలు, హాస్టల్స్ అన్ని కూడా అతలాకుతలం అవుతున్నటువంటి సిచ్యువేషన్స్. ఎందుకంటే గ్యాస్ లేకపోతే ఏదీ లేదు. చిన్న కాఫీ పెట్టాలన్నా, లేదంటే కనుక విద్యార్థులకు కావాల్సినటువంటి షెడ్యూల్, ఏదైతే ఫుడ్ కి సంబంధించి మెనూ ప్రిపేర్ చేయాలన్నా గ్యాస్ కావాల్సింది. ఇవి లేకపోవడం వల్ల ఎక్కడికక్కడ అవస్థలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. బ్లాక్ మార్కెట్ విచ్చలవిడిగా పెరిగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం చూసాం, మా ప్రతినిధి వెళ్ళారు, మాట్లాడారు. బ్లాక్ లో కావాలంటే ఇంత ఇస్తే దొరుకుతోంది. ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ లాభాలు ఆర్జన, లేదంటే కనుక ఇదే సమయం కాబట్టి బ్లాక్ మార్కెట్ దందా కూడా కొనసాగిస్తున్నారు. మనం మధ్యాహ్నం చూసాం, కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తుంది, పెట్రోలియం శాఖ మంత్రి, ఇటువంటి కొరత ఏమీ లేదు, మీరు భయపడద్దు, కాకపోతే పానిక్ తో, అంటే మనకు దొరకదేమో, మనం ఏమైపోతామో, రేపు మనకు రాకపోతే కనుక మనం కష్టపడాల్సి వస్తుందేమో అని చెప్పి ముందు జాగ్రత్తగా అతిగా కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా ఉండే కొనుగోలు కన్నా ఎక్కువగా రావడం వల్ల, అంటే ఎక్కువగా కొనుగోలు చేయాలని చెప్పి ప్రజలు ఊహించడం వల్ల ఈ కొరత అనేది కనిపిస్తుంది. కానీ కొరత ఏమీ లేదు, మీరు పానిక్ కాకండి. ఒకవేళ బ్లాక్ మార్కెట్ దందా జరిగితే కనుక దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. సో ఎటువంటి కష్టం రాదు, మన దగ్గర సరఫరా ఉంది అని చెప్తోంది కేంద్ర ప్రభుత్వం. కానీ గ్రౌండ్ లెవెల్ అది కనిపించట్లేదు. కమర్షియల్ కావచ్చు, రెసిడెన్షియల్ గ్యాస్ కావచ్చు, ఇవన్నీ కూడా కాస్త కొరతగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి అనేది మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక కట్టెల పోయే దిక్క. గతంలో ఎప్పుడో మన తాతయ్యల కాలంలో, అమ్మమ్మల కాలంలో చూసేవాళ్ళం, ప్రతి ఒక్కరు కూడా కట్టెలు పోయి వెలిగించుకుని దాని మీదే వంట కార్యక్రమాలన్నీ పూర్తి చేసేవారు. ఎప్పుడు గ్యాస్ అనేది మనకు అందుబాటులో లేనప్పుడు, టెక్నాలజీ అనేది డెవలప్మెంట్ కాకున్నప్పుడు. ఇప్పుడు కూడా గ్యాస్ బండ లేనప్పుడు కరెంట్ స్టవ్స్ మీద కూడా కొంతమంది
డిపెండ్ అవుతున్నారు. అది వారి ఆర్థిక స్తోమతను బట్టి, వారి టెక్నాలజీని బట్టి ముందుకెళ్తున్నారు. ఇది కూడా లేని వాళ్ళు కట్టెల పొయ్యి మనకి ప్రధానంగా ఉంది, మనకున్నటువంటి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఒక కట్టెల పొయ్యి వెలిగించి దాన్నే ముందుకు తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. మరి ఇటువంటి సిచ్యువేషన్స్ లో అనేక పట్టణాలు, ఇంతకు ముందు నేను చెప్పిన విధంగా పట్టణాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, ఎక్కడ తారతమ్యాలు లేవు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పిల్లలకి, విద్యార్థులకి భోజనం పెట్టాలి కాబట్టి, అది పీజీస్ అయినా, మనం పేయింగ్ గెస్ట్ గా ఉన్నటువంటి పీజీలైనా మనకి డబ్బు చెల్లించినప్పుడు వాళ్ళు పే చేయాలి కదా, మనకి ఫుడ్ అనేది ఇవ్వాలి కదా. ఇవ్వాలంటే గ్యాస్ లేకపోతే ఎట్లా చేస్తారు? సో కట్టెల పొయ్యి అయినా సరే వినియోగించి చేస్తున్నటువంటి సిచ్యువేషన్. దీనికి సంబంధించి మా ఆదిలాబాద్ శ్రీనివాస్ ద్వారా ఒక రిపోర్ట్ తెలుసుకుందాం. ఆసియాలో జరుగుతున్న యుద్ధం ఎఫెక్ట్ అయితే ఇటు హోటళ్లతో పాటు రెస్టారెంట్లను అయితే భారీగా పడుతుంది. ఓవైపు కమర్షియల్ సిలిండర్ల కేటాయింపులో కేంద్రం ఆంక్షలు విధించడంతో అయితే ఇప్పటికే చెన్నై, ముంబై తో పాటు ఇటు బెంగళూరు, హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి హోటల్స్తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి హోటల్స్ కూడా ఇప్పటికే మూసివేసే దిశకైతే చేరిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఒక్కో హోటల్కి 5 నుంచి 6 కమర్షియల్ సిలిండర్లు అవసరం పడుతూ ఉంటే గత 3 రోజుల నుంచి కూడా కేవలం 2 సిలిండర్లు కేటాయించడంతో అయితే హోటల్స్ యాజమాన్యాలు అయితే కొన్ని పూర్తిగా హోటల్స్ అయితే క్లోజ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి నేను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గీతా భవన్ హోటల్ వద్ద ఉన్నాం. గీతా భవన్ యజమాని శెట్టి ఉన్నారు, ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి, దాదాపుగా మీకు డైలీ ఎన్ని కమర్షియల్ సిలిండర్లు అవసరం పడేది? ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? సిలిండర్లు వస్తున్నాయా? ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? మనకు రోజు 5 సిలిండర్లు అవసరం ఉంటాయి. 5 సిలిండర్లు వచ్చినప్పటికీ మొన్నటిదాకా మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుంటే, ఇప్పుడు గత 2 రోజుల నుంచి వాళ్ళు గ్యాస్ వాళ్ళ దగ్గర అడిగితే ఇప్పుడు గ్యాస్ ఉన్నంత స్టాక్ ఉన్నంత చెప్పి ఇస్తాం మేము. దాని తర్వాత మన దగ్గర స్టాక్ లేదన్నట్టే మనకు అక్కడ నుంచి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు గ్యాస్ లేకపోవడం వల్ల టోటల్ హోటల్ ఇండస్ట్రీ మూతపడే అవకాశం ఉంది. మన ఒక మంచిర్యాలలో ఉన్న దాదాపు 250 హోటల్స్ ఉన్నాయి. ఆ 250 హోటల్స్ టోటల్ అందరూ ఈ గ్యాస్ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఒక మా హోటల్లో మాత్రమే మేము గత 3 నెలల కిందనే గ్యాస్ కాకుండా ప్రత్యామ్నాయంగా మనం ఇంకొక బాయిలర్ సిస్టమ్ ఒకటి మన యూపీ నుంచి అది కొనుగోలు చేసి దాదాపు ఒక 25 లక్షల వ్యయంతో దాన్ని తయారు చేసాము. దాని ద్వారా మాకు ఇబ్బంది లేకుండా ఉంది. ఇప్పుడైతే మేము ప్రస్తుతానికైతే గ్యాస్ లేకుండా కూడా హోటల్ నడిపేయగలుగుతాం. కానీ అందరూ ఈ పొజిషన్ అయితే లేరు. టోటల్గా గ్యాస్ పెట్టి ఉండవు కాబట్టి ఇప్పుడు పీజీలో ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, లేకుంటే రోజు వేరే ఊరు నుంచి వచ్చే వాళ్లకు అందరికీ ప్రజలకైతే చాలా ఇబ్బందికరమైనటువంటి విషయమే. దీన్ని కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్ ప్రభుత్వాలు దృష్టిలో ఉంచుకొని మన కమర్షియల్ సిలిండర్ను అందించాలని మనం గోదాముల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది సార్? ప్రస్తుతానికి అయితే కొంత స్టాక్ ఉంది. ఆ స్టాక్ను అయితే హోటల్కి, రెస్టారెంట్కి అయితే సప్లై చేస్తూ ఉన్నారు. మరో 1-2 రోజులు మాత్రమే స్టాక్ ఉన్నట్టుగానైతే యజమానులు చెప్తా ఉన్నారు. మీకు ఏమన్నా వారు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారా? ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? నిన్న మేము గోదాము వాళ్ళ యజమానికి ఫోన్ చేసి అడిగితే మనం ఇప్పటిదాకా ఉన్న గ్యాస్ సిలిండర్ మొత్తం అన్ని హోటల్కి ఇచ్చాము. ఇక్కడ నుంచి అయితే మనకైతే గ్యాస్ మాత్రం స్టాక్ లేదు. స్టాక్ వచ్చినట్టయితేనే మేము సర్వ్ చేయగలుగుతాము. డొమెస్టిక్ సిలిండర్ అయితే మనం ఇవ్వగలుగుతాం, కానీ కమర్షియల్ సిలిండర్కు చాలా మనకు వచ్చే అవకాశం అయితే కనబడతలేదు. నెక్స్ట్ వచ్చే 1-2 మంత్స్ వరకు ఇదే ప్రాబ్లం ఉందన్నట్టు వాళ్ళ దగ్గర నుంచి సమాచారం వచ్చింది మాకు. కమర్షియల్ సిలిండర్లు తక్కువ మొత్తంలో మీకు వచ్చినా కూడా హోటల్స్ నలిపే విధంగానైతే మీరు కట్టెల పొయ్యికి సంబంధించి కూడా ఆల్టర్నేషన్ అయితే చేసుకున్న పరిస్థితిలో హోటల్ యాజమాన్యాలకు మీరు ఏం చెప్పగలరు? అదే ఇప్పుడు మేము ఆల్రెడీ మనం ఇది ఏదైతే ఒక యూనిట్ తయారు చేసామో ఈ యూనిట్ని అందరిని తీసుకోమని కూడా గత లాస్ట్ 3 మంత్స్ నుంచి వాళ్ళందరిని అడిగాము. చూద్దామన్నారు. కానీ ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం రావడం వల్ల అందరూ ఫోన్ చేస్తున్నారు. దాదాపు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అన్ని చోట్ల నుంచి నాకు ఫోన్ వస్తున్నాయి. మీరు అది పెట్టే యూనిట్ ఎలాంటిది, అది మాకు కూడా కావాలని. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ తెలంగాణలో ఫస్ట్ మొట్టమొదటిసారి మేమే చేసాము ఇది. ఎక్కడ ఏ హోటల్లో కూడా ఈ యొక్క యూనిట్, ఈ యొక్క ఇది లేదు. సాధారణంగా కమర్షియల్ సిలిండర్ 210 రూపాయలకు మీకు వస్తూ ఉంటే కూడా అధిక మొత్తంలో కూడా రేట్లు అయితే వసూలు చేస్తూ ఉన్నారు. బ్లాక్ దందా చేస్తున్నారంటూ కూడా కొంత వినికిడి అయితే వినిపిస్తుంది. అందాదా మీకు ఈ రెస్టారెంట్లో కానీ ఇటువంటి వాటిలలో ఎక్కువ మొత్తంకి ఎవరన్నా గ్యాస్ సిలిండర్లు ఇట్లా సేల్ చేస్తూ ఉన్నారా? ఎటువంటి పరిస్థితులు? ఇప్పటికైతే మన మంచిర్యాలలో అయితే అటువంటిది ఇప్పటిదాకా రాలేదు. గ్యాస్ డీలర్స్ కూడా అందరికీ సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళని అడిగినప్పుడు కూడా మాకు ఇన్ని రోజులు మాకు సపోర్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు కష్టకాలంలో మీకు అందిస్తున్నాము. మేము మీ దగ్గర ఎక్కువ ఏం తీసుకోవట్లేదు అని వాళ్ళు కూడా నిన్ననే వాళ్ళ దగ్గర నేను మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం మాత్రం అటువంటి పనులు అయితే ఇక్కడ జరుగుతలేదు. రానున్న రోజుల్లో ప్రాబ్లం అయినప్పుడు కంపల్సరీ బ్లాక్ మార్కెట్లో అది పోవడం గ్యారంటీ, అది సహజమే. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే అటువంటి పొజిషన్ అయితే లేదు. ఇటు హోటల్స్ యాజమాన్యాలు, రెస్టారెంట్ల యాజమాన్యాలతో పాటు హాస్టళ్ల యాజమాన్యాలు కూడా కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్ శ్రీనివాస్, ఐ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుండి.
నెక్స్ట్ ఇక అసలు కూలి పని దొరుకుతుందా? ఇదే కదా అసలు ప్రశ్న. ఎక్కడికక్కడ ఏ పరిశ్రమకి ఆ పరిశ్రమ ఆగిపోతుంటే కూలి పని మాత్రం ఎక్కడ దొరుకుతుంది? గ్యాస్ ఇదే కదా ఆగిపోయింది అనుకోవచ్చు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ఈ కొరత వల్ల ఎక్కడెక్కడ మీటింగ్స్ ఆగిపోతున్నాయి. ఈ గ్యాస్ లేకపోవడం వల్ల వెల్డింగ్ పనుల దగ్గర నుంచి హోటల్, రెస్టారెంట్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా మూతపడడానికి సిద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్. మరి ఈ పరిస్థితుల్లో అసలు కూలి పని దొరికే అవకాశం ఉందా అంటే లేదనే చెప్పాలి. మరి వారి దినచర్య ఖర్చులకు కానీ లేదంటే నీ కుటుంబాలకు కానీ భరోసా ఎక్కడదంటే మళ్ళీ అదే ప్రశ్న. నెక్స్ట్ ఇక యుద్ధం అక్కడ, మోత ఇక్కడ. అసలు యుద్ధం ఎక్కడ జరుగుతోంది? ఎక్కడ ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం అక్కడ జరుగుతుంటే ఇక్కడ మాత్రం మనకి మోత మోగిపోతుందని చెప్పొచ్చు. అసలు ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉందనేది మనకి క్లియర్ కట్ గా అర్థమవుతోంది. ఏ క్షణం అంటే ఇప్పటి వరకు మనకి కేవలం ఆ గ్యాస్ బండ్ మాత్రమే పెరిగింది. ఆ దానికి సంబంధించి కూడా మరి సరఫరా సరిగ్గా ఉన్నప్పుడు, ఏ మాత్రం కొరత లేనప్పుడు ఎందుకు పెంచారంటే విపక్షాలు కూడా క్వశ్చన్ చేస్తున్నాయి. అది కూడా కరెక్ట్ పాయింటే కదా. మీ దగ్గర సరఫరా ఉన్నప్పుడు ఎందుకు ఉన్నట్టుండి 4వ రోజునే గ్యాస్ బండ్కి సంబంధించి విపరీతంగా రేట్లు పెంచింది ప్రభుత్వం? దానికి సమాధానం కనిపించట్లేదు. అండ్ నెక్స్ట్ ఇప్పటి వరకు చూస్తే పెట్రోల్, డీజిల్ మీద ఎటువంటి ధరలు పెంచలేదు, మనకు సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్తోంది. ఒకవేళ ఈ యుద్ధం ఈ విధంగానే కొనసాగితే కొరత ఏర్పడే అవకాశం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఏ క్షణమైనా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం కూడా ఉంది. సో అక్కడెక్కడో వారు జరిగితే ఇది మన వరకు కూడా చేరుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎక్కడ మోత మోగుతుందో, ఏ విధంగా ఆర్థిక భారాన్ని మొయ్యాలనేది సామాన్యుడికి మరింత భారంగా మారినటువంటి ప్రశ్న మనకు కనిపిస్తోంది. నెక్స్ట్, వంటింటి మంట విస్తరిస్తోందా? అసలు వంటింట్లోకి వెళ్ళాలంటేనే భయం పుడుతుంది. ఇది వరకు మనం ఏదైనా మాట్లాడితే కూరగాయలకు సంబంధించి మాట్లాడేవాళ్ళం. ఏదైనా ఉల్లిపాయలు, టమాటాలు ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయాయి, ఏ విధంగా చేసుకోవాలి, పప్పులు, ఉప్పులు పెరిగిపోయాయి, జిఎస్టీలు పెంచేశారని. కానీ ఇప్పుడు అట్లా కాదే. ప్రతిదీ కూడా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ వాడకాన్ని బాగా తగ్గించడం ఒక్కటే అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రైవేట్ సంస్థలు కానీ ముందున్నటువంటి ఏకైక లక్ష్యంగా చెప్తున్నప్పటికీ ఐటీ సహా చాలా ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశాన్ని కల్పించారు. గ్యాస్ కొరత కారణంగా కంపెనీలో ఉద్యోగులకి చాయ్ కావచ్చు, కాఫీ, స్నాక్స్ ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా మారి అటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తుంది. సో ఇదంతా వంటింటి మీద చాలా ఎఫెక్ట్ పడుతున్నటువంటి సిచ్యువేషన్. రైట్, ఇక యుద్ధం స్టార్ట్ అయింది. అసలు ఏం జరిగింది, ఏంటి, ఎక్కడెక్కడ నష్టపోతున్నాము, రాబోయే రోజుల్లో ఇంకా యుద్ధం కొనసాగితే కనుక ఎటువంటి ప్రభావం పడబోతుంది మనపై అనేది క్లియర్ కట్ గా తెలుసుకున్నాం కదా. అయితే 14 రోజులకు సంబంధించి వార్ స్టార్ట్ అయ్యి 14వ రోజు ఇది. ఈ 14 రోజుల్లో కూడా ఎటువంటి ప్రభావం కనిపిస్తుంది అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని లక్షల కోట్లు ఆవిరైపోయాయి అనేది మనం చూస్తున్నాం. స్టాక్ మార్కెట్ కుప్ప కూలిపోయినటువంటి సిచ్యువేషన్. ఇప్పటి వరకు కూడా సెన్సెక్స్ అంటే నిఫ్టీ ఇటీవల కాలంలో ఎప్పుడు చూన్నటువంటి లాస్ కూడా మనం చూసాం. ఎండింగ్ అట్లాగే క్లోజ్ అయింది. వీకెండ్ వీక్ స్టార్టింగ్ మండే కూడా బ్లాక్ మండేగా అభివర్ణిస్తే ఇంత దిగజారిన అంటే ఇంత లాస్ట్ లో ఎప్పుడు చూడగలిగిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాస్త హెచ్చుతగ్గులు అటు ఇటు ఈ రోజు ఊగిసలాడినప్పటికీ కూడా విపరీతంగా స్టాక్ మార్కెట్ అనేది కుదేలవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ వార్ ఎఫెక్ట్ తో. దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ప్రభు గారు ఉన్నారు, స్టాక్ అనలిస్ట్. అదే విధంగా మనతో పాటు కల్నల్ దుర్గా ప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఒకవేళ ఇంకా కొనసాగే అవకాశం ఉందా ప్రస్తుత పరిస్థితులు బట్టి తెలుసుకుందాం. మొదటగా ప్రభు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ప్రతిరోజు మనం ఏదైతే స్టాక్ ఎండింగ్ అప్పుడు క్లోజింగ్ టైంలో ఏ విధంగా ఉంది, నష్టాలా లాభాలా, ఏ విధంగా క్లోజ్ అనేది మాట్లాడుతూ ఉంటాం. కానీ ఓవరాల్ కి 14 డేస్ లో చూస్తే కనుక చాలా మంది మదుపరులు వెనక్కి తీసుకోవడం, వాళ్ళ షేర్లన్నీ కూడా అమ్మేసుకోవడం, ఏ విధంగా ఉంటుందో, ఇంకా ముందుకెళ్తే కనుక ఇది కూడా మిగలదేమో అని చెప్పి భయంతో చాలా మంది వెనకడగేసినటువంటి సిచ్యువేషన్స్ కనిపించాయి కదా. ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పటి వరకు ఎంత వరకు లాస్ అయింది అనుకోవచ్చు? జనరల్ గా ఫ్రీ ఫాల్ అనుకున్నాం. ఒక రేంజ్ దాటిందంటే ఫ్రీ ఫాల్ అనుకున్నాం. ఆ రేంజ్ జనరల్ ఇంకా కంటిన్యూషన్ ఉంది. ఎందుకంటే ఈ వీకెండ్ లో ఏదైనా సెటిల్ అవుతుందా, లేదా నెక్స్ట్ వీక్ మ్యాక్స్ టు మ్యాక్స్ మార్చ్ లో ఏదైనా సెటిల్ అయితే ఓకే, లేదు ఎక్స్టెండ్ అవుతుంటే వాళ్ళకి యుఎస్కే ఇప్పుడు $11 బిలియన్, దాదాపుగా 12 days కే $11 బిలియన్ నష్టం. సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే $15 బిలియన్ అర్జీ పెట్టుకున్నారు, ఏది పర్మిషన్ పెట్టుకున్నారు. అంటే వారు ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది అనేది క్లియర్ కట్ గా తెలుస్తోంది. ఏమంటే ఎందుకంటే అభిమన్యుడు లాగా లోపలికి వెళ్ళాడు కానీ యుద్ధాన్ని ఆపే ఇది లేదు. ఇప్పుడు టార్గెట్ రీచ్ అయ్యారు. ఎవరినైనా చంపాలో ఆయన చంపేశారు. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ వాళ్ళ సన్ కూడా దాదాపుగా
కోమా స్టేజ్ లో ఉన్నారని తెలుస్తోంది. కోమా స్టేజ్ లో ఉన్నారు. ఆ లెక్కలో అసలు ఉన్నారో లేదో కూడా ఇంకా కన్ఫర్మ్, ఇరాన్ అయితే కన్ఫర్మ్ చేయాలి, క్లారిటీ లేదు. సో ఇది వాళ్ళ టార్గెట్ వాళ్ళు రీచ్ అయిపోయినట్టు. ఇటు ఇంకా మిలిటరీ ఏం చేయాలి అక్కడ? వాట్ దే వాంట్ టు డూ? అక్కడ ఇంకా ఏం పని ఉంటుంది? సో దాన్ని ఆపాలంటే ఏదో ఒక కాజ్ కావాలి. సో ఇప్పుడు ఆయన్ని కూడా ఇచ్చేసారు కాబట్టి మేబీ ఇవాళ రేపు సండే లోపల ఏదన్నా న్యూస్ వస్తుందా అనేది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ప్లస్ ఈ రోజు ఏంటంటే యుఎస్ జీడిపి అని ఇన్ఫ్లేషన్ ఉంది. జీడిపి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కిందకే వచ్చింది. ఇన్ఫ్లేషన్ కూడా కొద్ది సమయంలో వస్తుంది. అది మార్కెట్ యుఎస్ మార్కెట్స్ కి డైరెక్షన్ ఇస్తుంది. ఎందుకంటే March 17th ఇంట్రెస్ట్ రేట్ ఫెడ్ మీటింగ్ ఉంది. ఫెడ్ మీటింగ్ లో ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ బట్టి దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఏదేమైనా ఓవర్సోల్డ్ టెరిటరీకి వచ్చింది. ఇప్పుడు ఓవర్సోల్డ్ టెరిటరీకి వచ్చింది కానీ ఇష్యూ క్లోజ్ కాలేదు. అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అవ్వలేదు. దానివల్ల ఆయిల్ బ్లాక్ అవుతున్నాయి, ఎనర్జీస్ ప్రొడక్ట్స్ బ్లాక్ అవుతున్నాయి, ఫెర్టిలైజర్స్ బ్లాక్ అవుతున్నాయి. సో దీనివల్ల గ్యాసిలిన్ ప్రొడక్ట్స్ ఎక్కువ 1 వీకే పెట్టుకుంటాం, అంతకు మించి ఎక్కువ ఉండదు ఎక్కడ. సో డెఫినెట్ గా మరి ఎక్స్టెండ్ అయ్యే కొద్దీ అందరికి టెన్షనే. ఇప్పటికే దాదాపుగా అందరూ గ్యాస్ మీద ఆధారపడ్డ వాళ్ళందరూ హోటల్స్ కానీ ఇవి కానీ క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది. సో అది ఇంకా పెరిగితే ఫ్లైట్స్ అయితే విపరీతంగా ఛార్జెస్ పెంచేస్తారు. ఇదే అవకాశం కదా అని అందిపుచ్చుకున్నారు వాళ్ళు. కొన్ని క్యాన్సిల్ చేశారు, అంటే కొంచెం అడ్జస్ట్ కానీ క్యాన్సిల్ చేశారు. లాంగ్ ట్రావెల్ వాటికి బాగా పెంచారు. ఓపెన్ టికెట్ కి అయితే అసలు మామూలుగానే ఓపెన్ టికెట్ అంటే ఎక్కువ లాగేస్తారు టైం చూసి. ఇది ఇప్పుడు ఈ టైంలో అసలు మరి విపరీతంగా యుఎస్ కి వెళ్దాం అనుకున్న అర్జెంట్ ఉంది, వెళ్దాం అనుకున్న వాళ్ళకి చచ్చారే. వాళ్ళకి వచ్చే రాబడిని ఏ విధంగా లాక్కోవాలి, ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు లాక్కోవడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఏదైనా ఇటు గ్యాస్ ఏజెన్సీలైనా అటు ఎయిర్పోర్ట్స్ సంబంధించి అయినా ఏదైనా సరే ఆ విధంగా ముందుకెళ్తున్నారు. ప్రభు గారు ఒక్క నిమిషం. దుర్గా ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, నమస్కారం. అసలు ఇజ్రాయిల్ అమెరికా కలిసి ఇరాన్ మీదకి అయితే వార్ స్టార్ట్ చేశాయి. ఇంతకుముందు ప్రభు సార్ చెప్పిన విధంగా సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని చంపేసిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత వారి టార్గెట్ క్లోజ్ అయిపోయింది అనుకోవచ్చు, అక్కడి నుంచి వెనక్కి రావచ్చు. కానీ రాలేదు. ఇంకా క్షిపణులు డ్రోన్లతో విపరీతంగా విధ్వంసం సృష్టించారు. అటుపక్క ఇరాన్ కి రష్యా చైనా నుంచి సపోర్ట్ రావడంతో అటుపక్క నుంచి కూడా మన దాడులు అనేది అటాక్స్ అనేది క్లియర్ కట్ గా మనం చూసాం. ఇప్పటికి ఇంకా ట్రంప్ కి ఏ విధంగా వెనక్కి రావాలనే పాయింట్ కనిపించట్లేదు అనేది వస్తున్నటువంటి ప్రశ్న. ఎట్లా చూడాలంటారు? ఏమండి, ఇవాళ 14th డే. దాని తర్వాత ఏంటంటే మీరు గత 2-3 రోజుల నుంచి చూస్తూ ఉంటే ఈ ఇజ్రాయెల్ క్షిపణులు మిసైల్స్ దాడులు ఏవైతే ఉన్నాయో దే ఆర్ వెరీ వెరీ స్పెసిఫిక్ అండ్ దే ఆర్ హిట్టింగ్ ద టార్గెట్స్. సో ఇటువంటి పరిస్థితి లోపల ఏంటంటే ట్రంప్ ఈజ్ కన్సర్న్, ఆయిల్ ఇంతకుముందు $60 ఉండేది బ్యారెల్. నౌ ఇట్ హాస్ గాన్ బియాండ్ $100. So what happens? That is affecting what you call యూరోప్ కానివ్వండి, అమెరికా కానీ అందరికీ 15 to 20% రేట్లు ఆల్రెడీ పెరిగాయి. అది కాకుండా ఇంకోటి ఏమవుతుందంటే ఇది మన ట్రంప్ స్ట్రాటజీకి ఏం అయిపోయింది, వీ వాంటెడ్ టు కిల్ ద నంబర్ 1 మ్యాన్ అని అనుకోవచ్చు. అనుకొని ఆల్రెడీ హీస్ క్లెయిమింగ్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ని డిస్ట్రాయ్ చేసేసాను, నేవీని డిస్ట్రాయ్ చేసేసాను, అది ఇదని. దుర్గా ప్రసాద్ గారు, ఇక్కడ ప్రశ్న ఏంటంటే సాధారణంగా యుద్ధంలో ఎవరైనా స్టార్ట్ చేస్తారు. ఒక దేశం మరొక దేశం మీద, వెనిజులా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక దేశం మీద యుద్ధం అనేది ఒక దేశం స్టార్ట్ చేయొచ్చు, కానీ క్లోజింగ్ అనేది 2 దేశాలు పరస్పరం సమన్వయంతో చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. ఏ దేశం అయితే గెలుపు సాధించామనుకుంటారో ఆ దేశానికి సంబంధించి డిమాండ్స్ ఉంటాయి మరొక దేశం లొంగిపోవాలని. ఇక్కడ ట్రంప్ ఏం చెప్తున్నారు, లేదు ఇరాన్ పని అయిపోయింది, అంతా క్లోజ్ అయిపోయింది, వారి నేవీ అయిపోయింది, వారి ఎయిర్ ఫోర్స్ అయిపోయింది, అంతా కూడా లాస్ట్ డేస్ కి వచ్చేసింది, ఇరాన్ లొంగిపోవాల్సిందే అంటుంది. కానీ ఇరాన్ ఏం చెప్తోంది, మా దగ్గర 3 డిమాండ్లు ఉన్నాయి, ఆగిపోవాలంటే మా యొక్క హక్కులు మీరు గౌరవించాలి, మా మీద జరిగినటువంటి నష్టాలు మీరు భరించాలి, మా మీద ఇంకొకసారి అటాక్ చేయకూడదు, ఈ యొక్క కండిషన్స్ మీరు అగ్రీ చేస్తే మేము ఈ క్షణ యుద్ధాన్ని ఆపేస్తామని చెప్తోంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఎవరు గెలిచారు? ఈ 14 రోజులు సాధించింది ఏంటి అంటే? సాధించింది ఏంటంటే అండి, వాట్ హ్యాపెన్స్, ట్రంప్ ఆయనకి డొమెస్టిక్ లోపల ఆడియన్స్ లోపల వాట్ ఎవర్ హిస్ పాపులారిటీ ఇస్ దేర్, ఇట్ ఇస్ రెడ్యూస్డ్. ఈజ్ ఓపెన్లీ క్లెయిమింగ్ ఏంటంటే వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ని డిస్ట్రాయ్ చేశాము, నేవీని డిస్ట్రాయ్ చేశాము, మిలిటరీ డిస్ట్రాయ్ చేశాము, అవన్నీ అంటున్నారు. కానీ ఇరాన్ వెనక్కి తగ్గింది ఎక్కడా కనిపించట్లేదు. గత 24 hours లోపల దాదాపు 6 కమర్షియల్ వీటన్నిటి మీద ఇది ఇరాన్ ఇచ్చేసింది. సో వన్ ఇస్ ద అంటే ఇట్ విల్ బి రిట్రీట్ బిఫోర్ ద గెటింగ్ ఇన్ టు ల్యాండ్ బ్యాటిల్ అనమాట.
అంటే ఫ్యూ డేస్ బ్యాక్ ట్రంప్ ఒకసారి అన్నాడు అనమాట, ఆర్ బోట్స్ విల్ బి సూన్ సీన్ ఆన్ ఇరాన్ సాయిల్ అని. ఆ టైం లోపల ఏంటంటే దే ఆర్ ఎంకరేజింగ్ ఫుడ్స్ టు వాళ్ళని ఎంకరేజ్ చేసి బై ల్యాండ్ దే వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఇరాన్. అండ్ దట్ విల్ బి ద గ్రేటెస్ట్ బ్లండర్ దే విల్ బి డూయింగ్. అండ్ ఎందుకంటే ద డే అమెరికన్ బాడీ బ్యాగ్స్ దే స్టార్ట్ రీచింగ్ అమెరికా, వియత్నాం లో ఎట్లా అయిందో అట్లా పబ్లిక్ ఒపీనియన్ అంతా ట్రంప్ కి అగేన్స్ట్ గా పోతుంది. అందువల్ల అది కాకంటే ముందు దే విడ్రా. ఓవరాల్ ఫైనాన్షియల్ ఎఫెక్ట్ ఏంటంటే పెద్ద పెద్ద ఆయిల్ కంపెనీస్ ఇప్పుడు ఏమైతాయి, అన్ని బై అండ్ లార్జ్ మిడిల్ ఈస్ట్ లోపల ఉన్న ఆయిల్ లోపల మాక్సిమం కంపెనీస్ ఆర్ ఓన్డ్ బై ఏదర్ యూరోపియన్స్ లేకపోతే అమెరికన్స్ అండి. ఆరామ్కో ద బిగ్గెస్ట్ థింగ్ ఇన్ సౌదీ అరేబియా ఇస్ ఓన్డ్ బై అమెరికా. సో వాళ్ళు ఆటోమేటిక్ గా ఏంటంటే పెరిగింది కనుక వాళ్ళ ఖర్చులు ఏవైతే ఉన్నాయో భారం అవన్నీ వాళ్ళు తీసుకుంటారు. అందువల్ల ఈ సేమ్ విక్టరీ, మేము ఏదైతే పర్పస్ కోసం వెళ్ళామో అదే అచీవ్ అయిపోయింది, మేము వెళ్ళి తిరుగుతామని. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇది మన మిడిల్ ఈస్ట్ లోపల ఇరాన్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ద నేషన్స్. అంటే ఇరాన్ ప్రస్తుతం ఉన్న ముస్తఫా గారు ఆల్రెడీ వాంట్ ఎవ్రీబడి అనమాట, మీ దగ్గర ఉన్న బేసెస్ అవన్నీ వెనక్కి తీసుకెళ్ళి పోవాలని. సో ఆల్ ది అమెరికన్ బేసెస్ ఓంట్ బి దేర్ అండ్ ఇరాన్ ఈస్ గోయింగ్ టు ఎమర్జ్ as the strongest of the what called nation in that area, and without American మన ప్రొటెక్షన్ లేకుండా it will be very very difficult. అందువల్ల యుఏ కానీ ఇండి దేశాలైనా కానీ ప్రాబ్లీ ఇది స్టేట్ ఆఫ్ హోర్ముజ్ లోపల క్రాసింగ్ అవడానికి యాసెట్ అంటే ఇరాన్ పర్మిషన్ లేకుండా ఏది వీలేదన్నమాట. సో వాళ్ళు అమెరికా ఇంకా విడుదల అయిపోయిన తర్వాత ఏ లెవెల్కి తీసుకొస్తారన్నదే ఇది. సో యాజ్ ఫర్ దే ఆర్ కన్సర్న్ దే విల్ హ్యావ్ 100% కంట్రోల్. అది కాకుండా ఏంటంటే ఆల్రెడీ ఇరాన్ టాప్ లీడర్షిప్ ఆర్ బీన్ లిక్విడేటెడ్. అందువల్ల ఆ రివెంజ్ అనేది వాళ్ళకి ఆటోమేటిక్ గా వస్తుందండి. సో నో అమెరికన్ ఒపీనియన్ విల్ బి సేఫ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఇంకా మన ఇండియాకి వచ్చేటప్పటికి ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఇది మన ఎల్పిజి కానివ్వండి లేకపోతే సిఎన్జి కానివ్వండి, సో ద రేట్స్ విల్ బి డెఫినెట్లీ గోయింగ్ అప్ అండ్ షార్టేజెస్ విల్ బి ఫెల్డ్. కానీ ఏంటంటే వన్స్ అమెరికా విత్డ్రాస్ అండ్ ఇజ్రాయెల్ క్లెయిమ్స్ అంటే వాళ్ళు బి లుకింగ్ టువర్డ్ ఓన్లీ హెజ్బుల్లా లెబనాన్ అవ్వది ఈ ఏరియా లోపల ప్రాబ్లీ ఒకవేళ రిస్టోర్ అయితే ప్రాబ్లీ ఇరాన్ విల్ బి కాలింగ్ ద షాట్స్ అండ్ లెబనాన్ లోను ఎక్కడ దాడులు అయితే ఆగట్లేదు. ట్రంప్ చేసేటువంటి స్టేట్మెంట్స్ కి రియల్ సిచ్యువేషన్స్ కి అక్కడ పొంతన కుదరట్లేదు. అంతా అయిపోయిందని చెప్తున్నారు, కానీ అటుపక్కేమో దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇరాన్ పని అయిపోయింది, మా కాళ్ళ దగ్గర రావాల్సింది అంటున్నారు, అక్కడ ఇరాన్ ఎక్కడ తగ్గట్లేదు. ఇవన్నీ పరిస్థితులు చూస్తూ ఉంటే కనుక ఇప్పటికే యుద్ధం చివరి దశకు వచ్చిందంటే రాదనే చెప్పాలి. ఎందుకంటే ఇరాన్ ఒక AI వీడియో కూడా రిలీజ్ చేసింది, ఖమేనీ ఇస్ బ్యాక్ అంటూ కూడా. ఆ ఏ వీడియోలో ఏముందంటే మళ్ళీ అక్కడ విధ్వంసం జరగబోతోంది, ఒకవేళ ట్రంప్ కళలో ఆ భయం కనిపిస్తోంది, ఆ క్షిపణులు డ్రోన్లు ఇవన్నీ ఎగసిపడుతున్నటువంటి సిచ్యువేషన్. సో ట్రంప్ ఇస్ బ్యాక్, ఎక్కడ ఇరాన్ వెనక్కి తగ్గే సిచ్యువేషన్ లేదనే స్టేట్మెంట్ అయితే ఆ ఏ వీడియో ద్వారా ఇరాన్ ప్రదర్శించినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపించింది. సో ఇంకా ఈ విధమైన వార్ కొనసాగితే మన దేశంలో ఇప్పటి వరకు ఏ సంక్షోభం రాలేదు అనుకుంటున్నాము, రాదు అని కూడా ప్రభుత్వం చెప్తే ఇన్ కేస్ మరికొన్ని రోజులు కనుక యుద్ధం కొనసాగితే ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నటువంటి ఎఫెక్ట్స్ అన్ని కూడా కలిగే అవకాశం ఉంది. ఇప్పటికే కొంత మనకి గ్యాస్ సంబంధించి వారైతే నడుస్తోంది, గ్యాస్